వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కేంద్రం అనుసరిస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేటర్ కంపెనీలకు అనుకూలంగా అనుసరించిన తీరును కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్మిక వ్యతిరేక సంఘాల చట్టాలను కొత్త లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ బుధవారం రోజున కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు జగ్గయ్యపేట పట్టణంలో సమ్మెను కొనసాగిస్తూ కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కార్మికులకు అందాల్సిన అన్ని హక్కులు అందాలని, కార్మిక సంఘాలపై, ఉద్యోగ సంఘాలపై వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని అన్ని సంఘాలు కలిసి సిఐటియు ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ ను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ ను, వ్యతిరేకించండి 12 గంటల పని విధానాన్ని, వ్యతిరేకించండి 12 గంటల పని విధానం. అమలు చేయాలి 8 గంటల పరిధినాన్ని, అమలు చేయాలి 8 గంటల పరిధినాన్ని, అమలు చేయాలి 12 గంటల పరిధినాన్ని, అమలు చేయాలి 8 గంటల పరిధినాన్ని, అమలు చేయాలి 8 గంటల పరిధినాన్ని. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం, డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం, డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట పురవీధుల్లో మరి అన్ని కార్మిక సంఘాల నాయకులతో కలిసి
ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలని మరియు 4 లేబర్ కోడ్లు కూడా మరి ఉద్దేశపూర్వక కార్మికులపై రుద్దినటువంటి 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు అందవలసిన సకల సౌకర్యాలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి అమలు చేసి తీరాలని, కార్మికులపై ఉద్యోగ సంఘాలపై అమలు పరుస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని మరి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసుకోవాలని, ఆ విధంగా లేనట్టయితే కార్మికులకు ఆగ్రహానికి గురైపోయి మరి కార్మికుల యొక్క ఐకమత్యంగా ఉండి వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం మరింత ఉధృతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి కార్మిక సంఘాలు ఐకమత్యంగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికులు పోరాడి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజున తీసుకొచ్చింది. దాన్ని పార్లమెంట్లో బిల్లుగా చేసి అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా కార్మికులు ఏదైతే పోరాడి తమ జన్మ హక్కుగా సాధించుకున్నారో ఆ సమ్మె హక్కును కాలరాస్తూ 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, అలాగే కార్మికులకు సంబంధించి కనీస సౌకర్యాలన్న పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ, ఉద్యోగ భద్రత కానీ లేనటువంటి పక్షంలో ఈ రోజున కార్మికులు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికులకు కనీస సౌకర్యాలు ఇవ్వాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలనే దానిపై ఈ రోజున సమ్మె సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కార్మికులతో పెట్టుకోవద్దు. కార్మికులు ఏదైనా పోరాడి సాధించుకున్నారో ఆ చట్టాలని తీసేయాలని, చుట్టాలని చెప్పేసి కనుక చూస్తే కార్మిక వర్గం కన్నెర చేస్తే ఎలా ఉంటుందో చరిత్ర రుజువు చేసింది. కాబట్టి కార్మికుల రద్దయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలని అమలు చేసేటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, దానికి వంతపాడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించి కార్మికులకు మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ తమ సమస్యలు పరిష్కరించాలని ఈ దేశాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి రోడ్డు మీదకి వచ్చారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఈ రోజు జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈ రోజున పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, కర్షకులు పాల్గొంటూ ఉన్నారు. 4 లేబర్ కోడ్స్ చట్టాన్ని చేసి తీసుకురావాలని, దాన్ని ఈ కార్మికుల మీద రుద్దాలని చెప్పేసి దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. దీనిని మేము సిఐటియుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే ఏవైతే పని గంటలు ఉన్నాయో 12 గంటల పని విధానం ఎప్పుడో చరిత్ర కాల రాసింది, 100 సంవత్సరాల క్రితం జరిగిన 12 గంటల పని విధానాన్ని మళ్ళీ ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చి ఈ కార్మికుల మీద రుద్దాలని చూస్తూ ఉన్నారు. 8 గంటల పని విధానాన్ని అమల్లో ఉంచాలి, కార్మిక చట్టాలని అమలు చేయాలి, లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, రైతులకు సంబంధించి స్మార్ట్ మీటర్లను తీసేయాలి. ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనక ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా కార్మికుల మీద, కర్షకుల మీద, రాష్ట్ర ప్రజల మీద, వీళ్ళందరి మీద కనుక ఈ కూటమి ప్రభుత్వానికి ప్రేమే ఉంటే వెంటనే ఏదైతే మోడీ ప్రభుత్వం చెప్తుందో ఆ విధానాలని అమలు చేయమని చెప్పి కరాఖండిగా చెప్పాలి. మీ రాష్ట్రాన్ని మీరు కాపాడాలని చెప్పి చెప్తా ఉన్నాం. నిజంగా మీరు కనుక ఆ పద్ధతిలో చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల పక్షాన, ఈ కార్మికుల పక్షాన, ఈ రైతుల పక్షాన లేదని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. రాబోయే కాలంలో మోడీ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే దేశవ్యాప్త సమ్మెని ఉధృతం చేస్తాం. లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంత వరకు పోరాడతాం. 8 గంటల పని విధానం కొనసాగించేంత వరకు పోరాడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.